ప్రభువునందు ప్రియమైన వారులారా, అంత్యకాలం గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు వినబడే అత్యంత భయంకరమైన పేరు క్రీస్తు విరోధి. అసలు క్రీస్తు విరోధి అంటే ఎవరు? అతడు ఎక్కడి నుండి వస్తాడు? బైబిల్ గ్రంథం అతని గురించి ఏమని హెచ్చరిస్తోంది? చాలామంది ఒక వ్యక్తిని మాత్రమే క్రీస్తు విరోధి అని అనుకుంటారు. కాని దైవజనుడైన యోహాను తన పత్రికలో ఒక గంభీరమైన సత్యాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోని ప్రతి ఆత్మ క్రీస్తు విరోధి సంబంధమైనదే. అంటే క్రీస్తు దైవత్వాన్ని ఎదిరించే దుష్ట ఆత్మ ఇప్పటికే లోకంలో పనిచేస్తోంది. అయితే అంత్యకాలంలో ఈ దుష్టత్వమంతా ఒక వ్యక్తి రూపంలో బయలుపడుతుంది. అతనే పాపపురుషుడు లేదా నాశనపుత్రుడు. ఈ క్రీస్తు విరోధి తన సొంత బలంతో రాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ఒక మాటన్నాడు: సాతాను ఇచ్చే బలమైన అధికారంతో, అబద్ధపు అద్భుతాలతో, సూచక క్రియలతో ఇతడు లోకమంతటినీ మోసం చేస్తాడు. ఇతడు చూడటానికి ఎంతో తెలివైనవాడిలా, లోకానికి శాంతిని తెచ్చే నాయకుడిలా కనిపిస్తాడు. కాని లోపల క్రూర మృగంలాంటి స్వభావం కలిగి ఉంటాడు. ఒకానొక సమయంలో ఇతడు ఇశ్రాయేలీయుల పవిత్ర ఆలయంలో కూర్చొని అక్కడ ఉన్న దేవుళ్లను గాని, ప్రజల ఆరాధనలను గాని ఏమాత్రం లెక్క చేయకుండా, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించాలి అని ప్రకటించుకుంటాడు. దీనినే మన ప్రభువైన యేసు నాశనకరమైన హేయవస్తువు అని పిలిచారు. మత్తయి 24:15. తనను తాను దేవునిగా హెచ్చించుకుంటూ పరలోకమందున్న దేవుని నామాన్ని, ఆయన దూతలను ఘోరంగా దూషిస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారం ఈ క్రీస్తు విరోధికి ప్రపంచమంతటిపై అధికారం ఇవ్వబడుతుంది. కాని దేవుడు ఆ దుష్ట పరిపాలనకు ఒక కాలపరిమితిని విధించాడు. ఇతడు కేవలం 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే తన నిరంకుశ పాలనను సాగించగలడు. ఆ సమయంలో భూమి మీద ఉన్నవారందరూ ఆ మృగానికి మోకరిల్లుతారు. కేవలం ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడలేదో వారు మాత్రమే ఇతన్ని ఆరాధిస్తారు. ఇతడు దేవుని పరిశుద్ధులను హింసిస్తూ వారిపై యుద్ధం ప్రకటించి జయించవచ్చు. కాని ఆ విజయం తాత్కాలికమే. ఎందుకంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు తన రెండో రాకడలో తన నోటి ఊపిరితో ఈ క్రీస్తు విరోధిని లయపరుస్తాడు. అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని పట్టుకొని సజీవంగా అగ్నిగుండంలో పడవేస్తాడు. కాబట్టి స్నేహితులారా, ఈ మాటలు మనల్ని భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి చెప్పబడ్డాయి. లోకం క్రీస్తు విరోధి వైపు నడుస్తోంది. మనం మాత్రం క్రీస్తు వైపు చూద్దాం. ఈ భయంకరమైన దినాలు రాకముందే మన హృదయాలను శుద్ధి చేసుకొని సిద్ధంగా ఉందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.